ప్రశాంతత అంటే ఏమిటి? మన జీవితంలో దాన్ని ఎలా అనుభవించగలం? ఈ ప్రశ్నలకి సమాధానం కనుగొనడానికి ఒక ఆసక్తికరమైన కథతో మనం మొదలుపెడదాం. ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే అంశంపై తమకున్న ఆలోచనను చిత్రపటాలుగా గీశారు. మొదటి చిత్రకారుడు ఒక అందమైన దృశ్యాన్ని ఎంచుకున్నాడు. ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సుపై ఏ అలజడి లేదు. అంతా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. చూసేవారికి వెంటనే ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. రెండో చిత్రకారుడు మాత్రం భిన్నమైన చిత్రాన్ని గీశాడు. తన కాన్వాసుపై భీషణమైన ఒక జలపాతం, దాని నురుగులపైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఒక చిన్న చెట్టు. ఆ చెట్టు కొమ్మమీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చుని ఉన్న ఒక చిన్న పిచ్చుక. ఏది ప్రశాంతతను సూచిస్తుంది? మొదటి చిత్రం జడత్వమని, రెండోది విశ్రాంతి అని ఆ చిత్రకారుడు అన్నాడు. మొదటిది కదలిక లేని నిశ్చలత్వం, రెండోది కదలిక మధ్యనే ఉన్న విశ్రాంతి. ఇది మనకి చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రశాంతత అంటే అల్లకల్లోలం లేని జీవితం కాదు. నిజమైన ప్రశాంతత అనేది తుఫానుల మధ్య కూడా మన హృదయం దేవునిలో స్థిరంగా ఉండటమే. క్రీస్తు జీవితంలో ప్రశాంతత, మన ప్రభువైన క్రీస్తు జీవితం వైపు మనం దృష్టి సారిస్తే అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమో అనిపిస్తుంది. ఆయన జీవితమంతా తుఫానులు, అలజడులు, కష్టాల కెరటాలు ఆయనపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందేంతవరకు ఆయనకి శ్రమలే. అయినా సరే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ఉందెప్పుడు. ఆయన ఎవరితోనైనా ఏ నిమిషంలోనైనా మాట్లాడితే వారికి విశ్రాంతినిచ్చేవాడు. ఆయన శిష్యులు అలసిపోయినప్పుడు ఆయన వారికి విశ్రాంతినిచ్చాడు. పాపభారంతో అలసిన వారికి క్షమాపణతో కూడిన విశ్రాంతినిచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయనను రోమా వేటకుక్కలు యెరూషలేము వీధుల్లో హింసించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో కూడా ఆయన తన అనుయాయులకి తన తుది కానుకగా ఇలా అన్నాడు: నా శాంతిని మీకనుగ్రహించుచున్నాను. యోహాను మధ్యాహ్నం 2:27 నిజమైన విశ్రాంతి. విశ్రాంతి అంటే కేవలం దేవాలయంలో మనం అనుభవించే పరిశుద్ధానుభూతి మాత్రమే కాదు. అది అంతకు మించినది. విశ్రాంతి అంటే దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే. దేవునిపై సంపూర్ణ నమ్మకంతో ఆయన ప్రేమలో లీనమై ఉండటమే నిజమైన విశ్రాంతి. మీరు మీ మనోవేదనలో ఉన్నప్పుడు ఆయన ఇలా అంటున్నాడు: నా కాంతినిస్తాను, విశ్రాంతితో ఉపశమింపజేస్తాను. మీరు ప్రార్థనల వల్ల ఫలితం లేదని నిరాశ చెందినప్పుడు ఆయన ఇలా అంటున్నాడు: నా శాంతి నీకిస్తాను, నా వాగ్దానాలు వాస్తవాలని తెలియచేస్తాను. మీరు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఆయన ఇలా అంటున్నాడు: ఒంటరితనంలో నా శాంతినిస్తాను.